ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవెస్ బట్ మీ కేవెస్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా షార్ట్ ఉండబోతుంది అండ్ మోర్ ఓవర్ చాలా మంది ఇదైతే తెలుసుకోవాలనుకుంటున్నారు. అదేంటంటే ప్రజెంట్ ఇది ఇలాంటి పిక్చర్స్ అయితే సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అయితే అవుతున్నాయి. సో చాలామంది అడుగుతున్నారు ఇవి అసలు ఎలా క్రియేట్ చేయాలని చెప్పి. సో వాళ్ళ కోసమే అన్నమాట ఈ వీడియో అయితే మాత్రం. సో చాలా సింపుల్ షార్ట్ ఉంటుంది, మీరు పెద్ద చేయాల్సిన పని కూడా లేదు. కాకపోతే ఒక థింగ్ ఉంది, అదేంటనేది నేను వీడియోలో మాట్లాడతాను. అండ్ ఈ ప్రాసెస్ని ఏదైతే ఉంటుందో ఇది నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. సో టెస్ట్ చేసినప్పుడు ఇది మీకు ఫ్రీగా చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఐదర్ 2 ఇమేజెస్ వరకు మాత్రమే వస్తాయి. అండ్ ఎవరైతే ఆల్టర్నేటివ్ చెప్తున్నారో గ్రాక్ ఏఐ అని చెప్పి, నేను గ్రాక్ ఏఐలో కూడా అయితే టెస్ట్ చేశాను. సో గ్రాక్ ఏఐ కూడా అంత బాగా వర్కౌట్ అయితే అవ్వట్లేదు. నేను ఒక ఆల్టర్నేటివ్ అయితే చెప్తాను ఆ వీడియోలో. సో ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ ఈ ఏదైతే జిబ్లీ ఇమేజెస్ ఉంటాయో, జిబ్లీ స్టూడియో స్టైల్ ఇమేజెస్, సో అవి మీరు చేసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది. అండ్ ఇది చాలా సింపుల్, జస్ట్ మీరు చాట్ జీపీటీతో అయితే ఏ ఇమేజెస్ అనమాట, ఏ జనరేటెడ్ ఇమేజెస్ ఇవన్నీ. సో సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఇప్పుడు. అదే ఫ్రెండ్స్, దీనికోసం చాట్ జీపీటీలోకి అయితే వెళ్ళండి. సో చాట్ జీపీటీలోకి వెళ్ళి మీ ఇమేజ్ ఇచ్చేసి ఇక్కడ ఈ ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. ఈ ప్రాంప్ట్ ఇస్తేనే మీకు ఎలా అయితే జనరేట్ అయితే చేస్తుంది. సో ప్రజెంట్ ఇది ఫ్రీ టైర్లో మీకు ఓన్లీ 2 ఇమేజెస్ వరకు మాత్రమే ఇది జనరేట్ చేయనిస్తుంది. మీరు మోర్ దెన్ 2 చేయాలంటే మాత్రం మీకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలి. లేదంటే మీరు ఒక 24 అవర్స్ అయితే ఆగండి. తర్వాత మీరు మళ్ళీ ఇంకొక 2 or 3 ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇమేజ్ అయితే నేను జనరేట్ చేశాను, చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇన్ కేస్ మీరు మోర్ దెన్ 2 ఇమేజెస్ ఆర్ 3 ఇమేజెస్ చేయాలంటే దానికి కూడా ఆల్టర్నేటివ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియోలోనే ఉంటుంది. సో చూడొచ్చు మీరు ఒరిజినల్ ఫోటోకి అండ్ అలాగే ఇది జనరేట్ చేసిన దానికి డిఫరెన్స్ అనేది అయితే. ఇప్పుడు నేను సెకండ్ ఇమేజ్ అయితే జనరేట్ చేస్తున్నాను చాట్ జీపీటీతోనే. సో సేమ్ ప్రాంప్ట్ ఏదో ఇచ్చాను, మళ్ళీ అదైతే జనరేట్ అయితే చేస్తుంది. కొన్నిసార్లు కొంచెం టైం అయితే తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ఒక 2 to 3 minutes అయితే టైం తీసుకుంటుంది, కొంచెం స్లో ఉంటుంది. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను అంతే. సో చూడొచ్చు ఒరిజినల్కి అండ్ అలాగే జనరేటెడ్ ఇమేజెస్కి డిఫరెన్స్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఇంకొక ఇమేజ్ ట్రై చేశాను, కాకపోతే మనకు అక్కడ యాడ్ చేయడానికి ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు. చూడొచ్చు డిసేబుల్ అయిపోయింది. ఇలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇంకొక ఇంకో గూగుల్ సైన్ ఇన్తో చేయొచ్చు, అది కూడా అయితే వర్కౌట్ చేయొచ్చు మీకు కావాలంటే, ఇన్ కేస్ మీకు ఇదే ఇమేజెస్ కావాలంటే. సో వీళ్ళ జీపీయూస్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుందని చెప్పి వీళ్ళైతే ప్రజెంట్ లిమిట్ అది చేస్తున్నారు. ఫ్యూచర్లో అయితే వస్తుందని చెప్తున్నారు అందరికీ, ఫ్రీ వాళ్ళకి కూడా అన్లిమిటెడ్ ఇమేజెస్. చూద్దాం. దీనికి ఆల్టర్నేటివ్ గ్రాక్ ఏ అనేది యూజ్ చేస్తున్నారు చాలామంది. సో నేను కూడా అయితే ట్రై చేశాను. ఫస్ట్ నేను ట్రై చేసినప్పుడు అయితే నాకు రాలేదు, మీరే చూడొచ్చు. నాకు తెలిసి మోస్ట్లీ చాలామందికి ఇన్ కేస్ ఈ ఇష్యూ వస్తుండొచ్చు. నేను సేమ్ ఇచ్చాను, ఇమేజ్ ఇచ్చి మళ్ళీ అదే ప్రాంప్ట్ ఇచ్చాను. గ్రాక్ 3లో అయితే ఉండాలి, గ్రాక్ 3లో ఉంటే మాత్రమే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు సారీ అని చెప్పి అయితే ఉంటుంది. సో నేనేం చేశానంటే కొంతసేపు అయితే ఆగి మళ్ళీ ట్రై చేశాను. దగ్గర ఒక 2 or 3 hours అయితే ఆగిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి టెస్ట్ ఇద్దామని చెప్పి అయితే ట్రై చేశాను. అప్పుడైతే వర్కౌట్ అయింది. సో అప్పుడైతే మీకు ఏ ప్రాబ్లం లేకుండా మీకు చూడొచ్చు మీరు టైం డిఫరెన్స్ అనేది. సో ఇప్పుడు నేను కొంచెం సేపు ఆగిన తర్వాత పెడితే మళ్ళీ మనకి ఇమేజెస్ అనేది అయితే జనరేట్ చేసి ఇచ్చింది నాకు. కాకపోతే కంపారిటివ్లీ చాట్ జీపీటీతో కంపేర్ చేస్తే గ్రాక్లో మీకు అంత యాక్యురేట్ లేవు, అండ్ అలాగే మోర్ ఓవర్ అంత క్లారిటీ కూడా అయితే లేవు. కంపేర్ చేసుకుంటే మీరు చూడొచ్చు అంత మరీ రిలవెంట్గా అయితే ఏం లేవు, కానీ దాన్ని నియర్ బై అయితే క్రియేట్ చేస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ అయితే క్రియేట్ చేయట్లేదు ఇది. సో కొంచెం మారుస్తుంది ఇది. సో మీరు కావాలంటే చూడండి. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఏదైతే చాట్ జీపీటీలో క్రియేట్ చేసిన ఇమేజెస్ ఉంటాయో వాటితోనే సేమ్ ఇమేజెస్ని మళ్ళీ గ్రాక్లో కూడా ఇచ్చి అయితే చూశాను. సో చూడొచ్చు మీరు మూడిటికి డిఫరెన్స్ అనేవి అయితే ఇక్కడ ఎదురుగా మీకే చూపిస్తున్నాను. సో నేను ఇంకొక ఇమేజ్ కూడా అయితే చేశాను కదా, సో ఆ ఇమేజ్ కూడా అయితే వన్స్ ట్రై చేద్దాం. సో మధ్యలో ఇది ఒక ఇమేజ్ ట్రై చేశాను. సో టోటల్గా ఇప్పుడు గ్రాక్లో ఇది నా సెకండ్ ఇమేజ్. అండ్ థర్డ్ ఇమేజ్ కింద నేను చాట్ జీపీటీలో ఇచ్చిన ఇమేజ్నే మళ్ళీ అయితే ఇస్తున్నాను. సో చూద్దాం డిఫరెన్స్ అనేది అయితే ఎలా ఉంటుందని చెప్పి. సో దీంట్లో అయితే ఏ ప్రాబ్లం లేదు, మీకు పెడతానే ఉంటే వస్తూనే ఉన్న ఇమేజెస్ అయితే ప్రాబ్లం లేదు. సో నేను థర్డ్ ఇమేజ్ కింద ఇచ్చాను, మీరు డిఫరెన్స్ చూడొచ్చు. సో ఇలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి, మీకు ఏది నచ్చితే అదైతే ట్రై చేయొచ్చు. కాకపోతే ఫ్రీ వర్షన్ కావాలంటే మాత్రం చాట్ జీపీటీలో ఓన్లీ 2 అయితే వస్తాయి. మీ గ్రాక్లో అయితే మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో అయితే మాత్రం మీకు వీడియో నచ్చిందని కోరుకుంటే వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేయండి. అండ్ మీరు ఎవరి పిక్చర్ ఫస్ట్ క్రియేట్ చేశారో కూడా కింద కామెంట్ చేయండి.